ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఈ మాటలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. కానీ అసలు ఇవి ఏంటి? వీటి వెనుకున్న మ్యాజిక్ ఏంటి? రండి, ఈరోజు ఈ టెక్నాలజీ ప్రపంచంలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం. ఈ పెద్ద పెద్ద పదాల వెనుకున్న అసలు కథని సింపుల్గా తెలుసుకుందాం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫేమస్ కొటేషన్తో మొదలు పెడదాం. డేటానే కొత్త ఆయిల్ అని అంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయిల్ ఎలాగైతే ప్రపంచాన్ని నడిపించిందో, ఇప్పుడు డేటా మన టెక్నాలజీని, మన భవిష్యత్తుని నడిపించబోతోంది. ఇది అంత పవర్ఫుల్ అన్నమాట. సరే, డేటా ఆయిల్ లాంటిది అన్నాం కదా, మరి ఆ ముడి చమురుని వాడుకోగలిగే పెట్రోల్లాగా అంటే ఇంటెలిజెన్స్గా ఎలా మారుస్తారు? అదే మన ఈ ప్రయాణం. డేటా అనే ముడి పదార్థం దగ్గర మొదలుపెట్టి ఇంటెలిజెన్స్ అనే ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఎలా వెళ్తామో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? రైట్, మన జర్నీలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఆ ముడి పదార్థాన్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ మన ముడి పదార్థమేంటి? డేటా. అయితే ఈ డేటా అంతా ఒకేలా ఉండదు. ఇందులో ముఖ్యంగా రెండు రకాలుంటాయి. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒకటి స్ట్రక్చర్డ్ డేటా. పేర్లోనే ఉంది కదా, చాలా స్ట్రక్చర్డ్గా ఒక పద్ధతిలో ఉంటుంది. అంటే టేబుల్స్లో, రోస్ అండ్ కాలమ్స్లో నీట్గా అమర్చినట్టు అనమాట. ఇక రెండోది అన్స్ట్రక్చర్డ్ డేటా. దీనికెలాంటి పద్ధతి, పాడు ఉండదు. మనం సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, యూట్యూబ్ వీడియోలు, మనం రాసే ఈమెయిల్సు ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా కిందకే వస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్ ఎక్సెల్ షీట్లో ఉండే పేరు, వయసు, ఫోన్ నెంబర్ ఇదంతా స్ట్రక్చర్డ్ డేటా. అదే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వెకేషన్ ఫోటో, అది అన్స్ట్రక్చర్డ్ డేటా. చూసారా? నిజానికి మనం ప్రతిరోజూ ఈ రెండు రకాల డేటాతోనే ఉంటున్నాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ముడి చమురు, అదే రా డేటా ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? దీన్ని శుద్ధి చెయ్యాలి, అంటే రిఫైన్ చెయ్యాలి. ఈ డేటాను రిఫైన్ చేసి దానిలోంచి విలువైన సమాచారాన్ని బయటకు తీయడానికి మన దగ్గర 3 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. వాటినే అనలిటిక్స్ అంటాం. ఈ అనలిటిక్స్ అనేవి ఒక 3 దశల ప్రయాణం లాంటివి. మొదటి దశలో గతాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని డిస్క్రిప్టివ్ అంటారు. రెండో దశలో భవిష్యత్తును అంచనా వేస్తాం, అది ప్రిడిక్టివ్. ఇక మూడో దశలో అసలు ఊహించని సరికొత్త విషయాన్ని సృష్టిస్తాం, అదే జెనరేటివ్. వింటుంటేనే ఎగ్జైటింగ్గా ఉంది కదా? సరే, మొదటిది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. పేర్లోనే ఉంది, ఇది డిస్క్రైబ్ చేస్తుంది. దేన్ని? గతాన్ని. మన దగ్గరున్న డేటాను చూసి అసలు ఏం జరిగింది అని చెప్పడమే దీని పని. సింపుల్గా చెప్పాలంటే ఇది మన రియర్వ్యూ మిర్రర్ లాంటిది. వెనక్కి తిరిగి చూసి ఏం జరిగిందో చెబుతుంది. మామూలుగా ఈ పనిని డేటా అనాలిస్టులు చేస్తుంటారు. గత నెలలో మన సేల్స్ ఎంత? మన కాలేజీలో అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. కానీ ఇక్కడొక చిన్న ప్రాబ్లం ఉంది. ఇది ఏం జరిగింది అని మాత్రమే చెబుతుంది, ఎందుకు జరిగింది అని చెప్పలేదు. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడుదాకా రియర్వ్యూ మిర్రర్లో చూశాం. ఇప్పుడు విండ్షీల్డ్లోంచి ముందుకు చూద్దాం. అదే ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఇది పాత డేటాను అనలైజ్ చేసి భవిష్యత్లో ఏం జరగొచ్చు అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రిడిక్షన్స్ చేయడానికి మనకు కావాల్సినవే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే అందరికీ ఒక డౌటొస్తుంది, ఏఐ, ఎంఎల్ రెండూ ఒకటేనా, వేర్వేరా అని. చూడండి, ఇది చాలా సింపుల్. ఏఐ అనేది ఒక పెద్ద గొడుగు అనుకుంటే, ఎంఎల్ దాని కింద ఉన్న ఒక ముఖ్యమైన భాగం. ఎంఎల్ ఎక్కువగా టేబుల్స్ లాంటి స్ట్రక్చర్డ్ డేటాతో డీల్ చేస్తుంది. కానీ ఏఐ అదింకా పెద్దది. అది స్ట్రక్చర్డ్ డేటాతో పాటు ఇమేజ్లు, వీడియోలు, టెక్స్ట్ ఇలాంటి అన్స్ట్రక్చర్డ్ డేటాను కూడా హ్యాండిల్ చేయగలదు. సో ఏఐ అనేది బిగ్ పిక్చర్ అన్నమాట. రైట్, ఇప్పుడు మన స్పెసిఫిక్గా మెషీన్ లెర్నింగ్ అంటే ఎంఎల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ టూల్ స్ట్రక్చర్డ్ డేటాను ఉపయోగించి పవర్ఫుల్ ప్రిడిక్షన్స్గా ఎలా మారుస్తుందో ఓ లుక్కేద్దాం. ఈ స్క్రీన్ మీదున్న పదాలు చూసి కంగారు పడకండి. రిగ్రెషన్, క్లాసిఫికేషన్ పేర్లు టెక్నికల్గా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. రిగ్రెషన్ అంటే ఎంత అని అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్ మన సేల్స్ ఎంత ఉండొచ్చు. క్లాసిఫికేషన్ అంటే ఏది అని చెప్పడం. ఈ వ్యక్తికి లోన్ ఇవ్వాలా వద్దా, అవునా కాదా. ఇక క్లస్టరింగ్ అంటే గ్రూపుల్గా విడగొట్టడం. అంటే ఒకేలాంటి అలవాట్లున్న కస్టమర్లను ఒక గ్రూప్గా చేయడమన్నమాట. అంతే, చాలా సింపుల్. చూసారా, భవిష్యత్తును అంచనా వేయగలగడం అంటే అది ఎంత పవర్ఫుల్లో కదా. బిజినెస్లో దీన్ని వాడుకుని లాభాలు సంపాదిస్తాయి. మనక్కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ
కథ ఇక్కడితో అయిపోలేదు. ఒకవేళ ఏఐ కేవలం భవిష్యత్తును ఊహించడమే కాదు, అసలీ ప్రపంచంలో లేని ఒక కొత్తదాన్ని సృష్టించగలిగితే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే మనం అనలిటిక్స్లో 3వ దశలోకి జనరేటివ్ ఏఐ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫన్ ఎగ్జాంపుల్ చూద్దాం. షారుఖ్ ఖాన్ ఒక నీలిపులి మీద స్వారీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు వినగానే మన మైండ్లో ఒక ఇమేజ్ వచ్చింది కదా. నిజానికి నీలిపులి అనేది లేదు, అయినా మనం ఊహించుకోగలిగాం. జనరేటివ్ ఏఐ కూడా ఇదే చేస్తుంది. మనం దానికి టెక్స్ట్ రూపంలో ఒక ఐడియా ఇస్తే చాలు, అది దానికి ప్రాణం పోసి ఒక ఫోటోగానో వీడియోగానో లేదా ఒక పాటగానో మార్చేస్తుంది. అద్భుతం కదా. ఓకే, థియరీ అంతా బావుంది, కానీ రియల్ వరల్డ్లో ఇదంతా ఎలా పనిచేస్తుంది? మనం రోజు వాడే యాప్స్లో ఈ ఇంటెలిజెన్స్ ఎక్కడ దాగి ఉందో కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మనం అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు గమనించారా? వందల వేల రివ్యూలుంటాయి. అవన్నీ చదివే టైం మనకెక్కడిది? అక్కడే జనరేటివ్ ఏఐ హెల్ప్ చేస్తుంది. అది ఆ వేల రివ్యూలని చదివి వాటన్నింటి సారాంశాన్ని ఒకే ఒక చిన్న పారాగ్రాఫ్లో ఇస్తుంది. బాగా ఉంది, బాగాలేదు, ఈ ఫీచర్ బాగుంది అని సమ్మరైజ్ చేస్తుంది. దీంతో మన పని ఎంత ఈజీ అయిపోతుందో కదా. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది అమెజాన్లోనే. ఫ్రీక్వెంట్లీ బాట్ టుగెదర్ లేదా ఈ వస్తువు కొన్నవాళ్లు ఇది కూడా చూశారు అని చూపిస్తుంది కదా. అదెలా పనిచేస్తుందనుకుంటున్నారు? అదే మనం ఇందాక మాట్లాడుకున్న క్లస్టరింగ్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్. అంటే మనలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్గా చేసి వాళ్లు కొన్నవి మనకు సజెస్ట్ చేస్తుంది. అంతా డేటా మ్యాజికే. సో మన జర్నీని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుంటే, మనం రా డేటా అనే ముడి సమురుతో స్టార్ట్ చేశాం, దాని అనలిటిక్స్ అనే రిఫైనరీలో ప్రాసెస్ చేశాం. ఫైనల్గా మనకు 3 సూపర్ ప్రాడక్ట్స్ వచ్చాయి. 1 గతాన్ని అర్థం చేసుకోవడం, 2 భవిష్యత్తును అంచనా వేయడం, 3 అసలు లేని కొత్తదాన్ని సృష్టించడం. సో గతాన్ని వర్ణించడం, భవిష్యత్తును అంచనా వేయడం, కొత్తదాన్ని సృష్టించడం, ఈ 3 శక్తులు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఇది టెక్నాలజీ మనకిచ్చిన ఒక అద్భుతమైన పవర్. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత శక్తితో మనం తర్వాత ఏం చేయబోతున్నాం? మనం అడగాల్సిన తర్వాతి ప్రశ్న ఏమై ఉంటుంది?